గుడ్ ఈవినింగ్. దేశంలో చాలామంది పౌరుల దగ్గర రేషన్ కార్డు ఉంది. కాకపోతే ఆ రేషన్ కార్డు చిరునామా ధ్రువపత్రంగా వాడవచ్చునా లేదా అన్న విషయం పైన చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమిటి, అలాగే ఇటీవల ఒక హైకోర్టు చెప్పిన అంశం ఏమిటి అన్న విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుందాం. అందుకే ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాను. రాబోయే పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఉన్న ఒక క్వశ్చన్, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. పౌరులకు సరసమైన ధరకు ఆహార ధాన్యాలను అందించడానికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నందున వాటిని చిరునామా రుజువు యొక్క విశ్వసనీయ వనరుగా పరిగణించలేమని క్రింది వాటిలో ఏ హైకోర్టు చెప్పింది? అంటే ఈ క్వశ్చన్ ప్రకారంగా మనకి ఏమర్థం అవుతుంది అంటే, రేషన్ కార్డులు అనే వాటిని కేవలం ఈ ఆహార ధాన్యాలు తక్కువ ధరలో పొందడానికి తప్ప ఇక అది అడ్రస్ ప్రూఫ్గా, చిరునామా ధ్రువపత్రంగా అది పనికిరాదు అని ఒక కోర్టు చెప్పడం జరిగింది. ఆ కోర్టు ఏమిటి అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. క్లియర్? ఇక్కడ మనం ఈ అంశాన్ని కనుక చూస్తే, ఉదాహరణకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో కట్పుత్లీ కాలనీ అని కూడా ఉంది. ఆ కట్పుత్లీ కాలనీలో ఏం జరిగింది అంటే, కొన్ని నివాసాలను తొలగించడం జరిగింది. మరి తొలగించినప్పుడు రీహాబిలిటేషన్ కింద వారికి వేరే చోట ఆ ఇల్లు అనేవి వారికి ఇవ్వాలి. అయితే అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అంటే, ఒక ఇంట్లో క్రింద ఉన్న వారికి నివాసాన్ని ఇచ్చారు తప్ప రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కింద, అదే ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వారికి ఎటువంటి నివాసాన్ని వారు ప్రొవైడ్ చేయలేదు. క్లియర్? పాయింట్ నెంబర్ 1. దీనికి సంబంధించి 2020 సంవత్సరంలో వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏం చెప్పింది అంటే, సంబంధిత వ్యక్తులు ఎవరైతే వారికి నివాసాన్ని ప్రొవైడ్ చేయాలి అన్నారో వారు రేషన్ కార్డ్ని ఆధారంగా వారు చూపలేదు. అక్కడ వారు చెప్పింది ఏమిటి, క్రింద ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వారికి రేషన్ కార్డు లేదు, కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ వారికి మేము ఆవాసాన్ని కల్పించలేము, ఈ పునరావాసాన్ని మేము కల్పించలేము అని చెప్పింది. అయితే ఈ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క తీర్పుని ఆ కోర్టు, ఢిల్లీ హైకోర్టు చాలా తీవ్రంగా తప్పుబట్టి అసలు మీరు ఏ ప్రాతిపదికన ఈ రేషన్ కార్డు మీరు అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ ప్రకారంగా 2015 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారంగా రేషన్ కార్డులు కేవలం ఈ ఆహార ధాన్యాన్ని పొందడానికి తప్ప చిరునామా ధ్రువపత్రంగా దాన్ని పరిగణించబోము అని కేంద్ర మంత్రిత్వ శాఖ వారే చెప్పారు. మరి వారు చెప్పిన తర్వాత ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వారు అది నివాసంగా, అది చిరునామా ధ్రువపత్రంగా చూపించమని ఎలా అడుగుతారు? కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పునరావాసాన్ని పొందడానికి అర్హులు. కాబట్టి వారికి మీరు ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా అక్కడి నుంచి ఇల్లు తీసేస్తే వారికి వేరే చోట ఆవాసం కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మరొక చోట నివాసాన్ని వారికి ప్రొవైడ్ చేయవలసిందే అని చెప్పిన కోర్టు ఏది అంటే ఢిల్లీ కోర్ట్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రాబోయే పరీక్షల్లో ఏదైనా పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఆ కోర్టు ఏమిటి అన్నప్పుడు మన ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టు. క్లియర్? పౌరులకు సరసమైన ధరకు ఆహార ధాన్యాలను అందించడానికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నందున వాటిని చిరునామా రుజువు యొక్క విశ్వసనీయ వనరుగా పరిగణించలేమని చెప్పిన కోర్టు ఏది? తెలంగాణ, మద్రాసు, కలకత్తా, ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పింది. సో ఇక్కడ ఆ పునరావాసాన్ని కల్పించడంలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ విఫలం కావడం వలన వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఈ విధంగా 2015 సంవత్సరంలో కేంద్ర కన్జ్యూమర్ అఫైర్స్, సెంట్రల్ కన్జ్యూమర్ అఫైర్స్ వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ రేషన్ కార్డు అనేది కేవలం ఆహార ధాన్యాన్ని తక్కువ ధరలో పొందడానికి తప్ప అది చిరునామాగా పరిగణించబోము అని వారు చెప్పడం జరిగింది.
దాన్ని బేస్ చేసుకొని ఢిల్లీ హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా అందరికీ నివాసాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వానికి, కాబట్టి ప్రభుత్వమే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైతే మీరు పునరావాసాన్ని కల్పించలేమని చెప్పారో వారికి ఖచ్చితంగా పునరావాసాన్ని కల్పించాల్సిందే అని ప్రజల పక్షాన ఢిల్లీ హైకోర్టు మరొకసారి నిలబడింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. ఆ ప్రకారంగా ప్రిపేర్ అవుతే మనకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. మార్కులు ఎక్కువ రావడం వల్ల మీరు కోరుకున్న సర్వీస్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. I wish you all very very good luck and I will see you in the next session.